హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాలు మొత్తం రఫా అంటూ కూడా డైలాగుల మీద నడుస్తూ ఉన్నాయి. సినిమాలకు సంబంధించిన డైలాగుల్ని రాజకీయాల్లో అప్లై చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల యుద్ధం పేలుస్తూ ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక పర్యటనలో ప్రదర్శించినటువంటి ప్లకార్డులు కావచ్చు, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఒక రౌడీ నేత ఇలాగే రాజకీయాల్లోకి వస్తే రాజకీయం ఇలానే ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే గతంలో మీరు ఇలాగే ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడు కూడా మీకు అలాంటి పరిణామాలు జరుగుతున్నాయంటూ కూడా లోకేష్ గారు కౌంటర్స్ వస్తున్నారు. దాంతోపాటు తెలంగాణకి ఏపీకి సంబంధించిన నీటి వివాదం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బనకచెర్లకు సంబంధించిన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి మేము ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించిన అంశం మీద తెలంగాణ మాత్రం పోరాటం చేస్తామని చెప్తుంది. బనకచెర్లకు సంబంధించిన అంశం మీద ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి చర్చల ద్వారానే దాన్ని పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఏంటి సార్ ఈ రఫా అనేటువంటి ఒక డైలాగు? సరే, సినిమాకి సంబంధించి అది ఎంత పాపులర్ అయిందో మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక సమావేశానికి సంబంధించిన ఆయన ఏదో టూర్లో వెళ్ళినప్పుడు కొంతమంది ప్లకార్డులు పట్టుకొని మాట్లాడుతూ వచ్చారు. మీరు చాలా సంవత్సరాలుగా అంటే సీనియర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళందరి దగ్గర రాజకీయాలు చూస్తూ వచ్చారు. అప్పుడు సినిమాలు చూసి మీరు కూడా చూస్తూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు చాలా పరిచయంగా ఉన్నారు. సో ఈ డైలాగులను చూస్తున్నప్పుడు ఇది రాజకీయం ఎటుపోతుంది, ఎలా పరిణమితి చెందుతుందని చెప్తారు? అందరికీ ఒక విషయం అండి, రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని అందరికీ తెలిసి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. రెండో పాయింట్ ఏంటంటే భౌతిక హింసావాదం వైపు ప్రజలను ఉద్రేకపరిచే చర్యలకు, భావోద్వేగాలకు రెచ్చగొట్టేస్తున్నారు. కులాన్ని అడ్డం పెట్టి కుల విద్వేషం, మతాన్ని అడ్డం పెట్టి మత విద్వేషం, ఉప ప్రాంతీయ తత్వాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు జాతిలోనే ఒక దుర్మార్గంగా చాలా కార్యక్రమాలు. దానిలో ఇవాళ దురదృష్టం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక పార్టీని అంటే ఇవాళ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇవాళ అతను వచ్చింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాలి. ఇంతకుముందు గౌరవనీయురాలు మాజీ శాసనసభ్యురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వంగల్పూడి అనిత గారు భారతి గారి గురించి ఏం మాట్లాడారో మనం వీడియో విన్నాం. సరే, పొరపాటు నాలుగోసారి క్షమాపణ చెప్పినట్టు రాలేదు. తర్వాత అసెంబ్లీలో కూడా దుర్మార్గంగా మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారి కుమార్తెను, ఒక కేంద్ర మంత్రి గారి సోదరిని చెప్తున్నానండి, అనేక పదవులు మిగతా ఉండొచ్చు, కానీ అలాంటిది ఎంత అవమానకరంగా మాట్లాడారు. కాబట్టి పోస్టర్లు వేయటం అంటే వీళ్ళకి తర్వాత సభలో మాట్లాడుకుంటాం, ఒక తల్లి భాషతో మాట్లాడుకున్న సిగ్గు లజ్జ ఉంటే కనుక ఎవరన్నా ఒక మగవాళ్ళు సిగ్గుంటే వాళ్ళని తిట్టుకోవాలి. లేడీస్ని తిట్టుకొచ్చి మధ్యలో పెట్టుకుంటే చేతకానే అదో హూమేర్ ఇట్ మే బి ఇర్రెస్పెక్ట్, జస్ట్ డోంట్ బాదర్ అండ్ జస్ట్ ఐ డోంట్ కేర్. ఒకటి ఇవాళ సరే అది ఒక అంకం జరుగుతుంది, దానికి మీరు కాదండి కారణం. ఎందుకేంటి ఇంతకుముందు మీ బాబాయ్ మీ ఫాదర్ పొయ్యిలో ఉన్నప్పుడు ఎవరన్నా బూతులు తిడితే అంటే డాష్ భాషలో మాట్లాడారని వేసేవారు. ఇప్పుడు దాన్ని ఇలా మాట్లాడితే దీంట్లో ఏం పదాలు వస్తున్నాయి, ఇంకేం కొత్త ఉపమానాలు ఏంటి, సమాధానాలు మీరు రాస్తున్నారా? ఎవరన్నా ఒక మాకు బూతులు తిడితే ఏం చేయాలి మీరు? అది కట్ చేయటం మానేసి వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ ఏదో అన్నారు ఏమండి మీరు దీనికి కౌంటర్గా ఏమంటారు, మళ్ళీ ఆయన 4 బూతులు మాట్లాడతాడు. మీకు టీఆర్పీ రేటింగ్ మీరంటే నేను ఐఎమ్ నాట్ కాన్స్టెంట్ జూమ్ అని నేను అబ్సల్యూట్లీ రాంగ్ అండి. హూమేర్ ఇట్ మే బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. అందువలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో అక్కడ ప్లకార్డు పట్టుకుంటాం అనేది అంటే ఇంతకుముందు జరగలేదండి. నేను ఒక మాజీ ముఖ్యమంత్రి సభలో ప్రతిపక్ష నాయకుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైటిల్ వచ్చిందా లేదా నాకు అవసరం, 39.37% ఓట్లు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు సభలో ఒక ప్లకార్డు పట్టుకుని రఫా అని డైలాగ్ కాదు, పైన మేము అధికారంలోకి వస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి చేయటం అనేది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. నేను అది పెట్టి ఖండిస్తే ఇంతకుముందు వాళ్ళు అన్నారు వాళ్ళని మాట్లాడారు, అసలు మా పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం కార్యకర్త అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లోకి వచ్చి అతను ఒకప్పుడు మాతో ఉండేవాడు, తెలుగుదేశంకి వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ విరక్తి చెంది మాట్లాడాడు, తప్పేంటన్నట్టు మాట్లాడారు. నో అండి, ఆయన కోటరియో సలహాదారులు ఎవరో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గౌరవం చాలా పెద్ద. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని డైరెక్ట్గా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నప్పుడు ఒక్క మాటలు వేసి ఆయన మాట్లాడితే ఆయన గౌరవం తగ్గేది కాదు, 10 రెట్లు పెరిగేది.
నేను చెప్పేది వ్యాలిడ్ పాయింట్. ఒకవైపు అడ్డంగా వెళ్తారా, ఒకవైపు ఎందుకు ఇంకోటి కూడా. ఆయన ఆ రోజు నేను చాలాసార్లు చెప్తానండి, సోనియా గాంధీ గారి మాటకు తల ఒగ్గి కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఉంటే ఆయన జీవితం సుఖంగా ఉండేది. జైలుకి వెళ్ళాల్సిన పని కూడా నేను అనలేదండి ఈ మాట. గులాం నబీ ఆజాద్ గారు అన్నారు. గులాం నబీ ఆజాద్ గారు ఉంటే ఇక్కడ ఉండేవాడు కదా అంటే కావాలని చెప్పి మీరు పెట్టించారా? అంతే కదండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉద్యమం పోరాడు, ఆయన ఉద్యమం పోరాడకర్త కాదు, ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టిన మనిషి, అంతే కదండి. ఆయన వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడ్డాడు. 2014లో ఓడిపోయిన నిలబడి పోరాటంలోనే ఉన్నాడు ఆయన. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే రాజకీయాలు వచ్చినప్పుడు ఒక కక్షాదింపు చర్యలకు వెళ్ళటం అబ్సల్యూట్లీ మైనస్. ఆయన నవరత్నాలు నేను రెండు వస్తాను. కక్ష అంతకుముందు జరగలేదా అని కాదు, 2014లో కూడా 18 కూడా ఈ స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో డెఫినెట్గా జరిగింది. యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్. 2014 దానికి డబల్గా జరిగిన మాట కూడా వాస్తవం. చాలా ఇబ్బంది. లేకపోతే రాష్ట్రం ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన ఆయన్ని, ఒక ప్రతిపక్ష నేతగా 18 సంవత్సరాలు చేసిన దానికి, ఉమ్మడి రాష్ట్రానికి కానీ విభజిత రాష్ట్రానికి కానీ అరెస్ట్ చేసి వేధింపు చేయటం, అరెస్ట్ చేయటం అనేది ఒక వేరే. రాత్రిపూట అక్కడ 300 మంది పోలీసులు పెడతాం, రాత్రి 11:30 ఇంటర్గేట్ చేయటం, మళ్ళీ 1 గంట తీసుకెళ్ళి మేషం, ఇవన్నీ అక్కడి 2 రోజు జైలు వేయటం, ఇవన్నీ కూడా కక్షాదింపు కాదండి. ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త వచ్చిన తర్వాత ఎలా పరిస్థితి అయిపోయిందంటే విభజన హామీలు అన్నీ సరే పక్కన పడేశారు. భావితరాల భవిష్యత్తుకు వచ్చే ఇన్సెంటివ్స్ పక్కన పడేశారు. మిగతా ఏదో హామీలు 1-2 హామీలు చేస్తావు. ఇప్పుడు కక్ష రెడ్ బుక్ తీసుకొచ్చారు. నేను రెడ్ బుక్ రైటర్ వాళ్ళ అమ్మగారి మీద జరిగిన దానికి, ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న దానికి ఎట్టి పరిస్థితిలోనూ తప్పు లేదని నా అభిప్రాయం. అబ్సల్యూట్గా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్న ఒక మనసుగా తల్లిని మాట్లాడితే ఊరుకోనండి నేను. ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట అంటే ప్రభాకర్ రెడ్డి గారు అన్నప్పుడు ఆ రోజు వెళ్తే గట్టిగా ఖండిస్తే మేము, తర్వాత ఆయన సారీ చెప్పాడు. నో క్వశ్చన్, నో వే అండి. తల్లికి మించిన ప్రత్యక్ష ప్రపంచంలో ఎవరు లేరు, ఏ దేవత లేదు వాళ్ళకి. అన్ని ఆ అది వేరే సంగతి, పక్కన పెట్టండి. అందువలన అది తప్పు కదండి. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే ప్రాధాన్యత కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కార్యక్రమాలు చేసుకుంటా ఈ కక్షాదింపులకు వెళ్ళటం వల్ల 11 సీట్లు నుంచి కూర్చోబెట్టారు. ఫ్యాక్ట్ అండి అది. ఆయన నవరత్నాల్లో దాదాపుగా 1 తప్ప అన్ని నవరత్నాలు పనిచేసుకున్నారు. 100% కాకపోయినా 89% అమలు చేశారు. లేనిది ఒకటి అమలు చేశారు. ఆయన విభజన హామీలు తీసుకుని ఇప్పుడు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు కట్టిన 47 అంతస్తులు కాకుండా హరిత రాజధాని కింద చేసుకుంటే అసెండాస్ సింగపూర్ పక్కన పెట్టేసి వాళ్ళు తీసేశారు. ఈయన వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటూ ఉంటే హోదా విభజన హామీ ఇస్తే హ్యాపీగా ఉండేది. అది పార్టీకి వాళ్ళకి నష్టం. కానీ మా న్యూట్రల్ కొనాలి ఎవరు చక్కగా చేస్తే, కానీ ప్రాధాన్యత క్రమం తప్పారు. నిన్న కూడా ఆయన ఇది ఖండించి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఇలా దానికి కౌంటర్గా ఇవాళ లోకేష్ గారు కూడా మాట్లాడతాం. కళ్యాణ్ బాబు గారు ఎందుకో సైలెంట్ అయిపోయారు. నిన్న ఏదో పెట్టారు కానీ 5-6 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదండి. కంప్లీట్గా ఈ విషయం కాదు, ఇంతకుముందు విషయం వచ్చిన కొమ్మినేని గారి విషయం కానీ వీళ్ళు మనం తర్వాత మాట్లాడదాం కానీ వస్తారు. కానీ ఇవన్నీ ఎందుకు సైలెంట్. కానీ ఇవాళ మాత్రం ఒకటి గమనించాలి, మనం రాష్ట్రంలో అనార్కీ ఉండే పరిస్థితి ఉండకూడదండి. ఇవాళ ఏదైతే ఉందో ఒక కక్ష సాధింపుగా ఒక చట్ట ప్రకారం తీసుకోవడం తప్పులేదు. కానీ గుర్తుంచుకోండి, ధర్మో ధర్మతి రక్షిత. వ్యవస్థలను మీరు కాపాడితే వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. ఇవాళ వ్యవస్థలు మీరు దుర్వినియోగం చేస్తే 2014 పొంతు ఒకసారి దానికి 3 రెట్లు ఎక్కువ దుర్వినియోగం 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవం. ఇవాళ దానికి మీరు ఇంకా డబల్ చేస్తే మళ్ళీ వచ్చేవాళ్ళు చేస్తారు. దీనికి అంత ఎక్కడ ఉంటుందండి? 24 మన జీవితం అంతా భావోద్వేగాలు రెచ్చగొట్టుకుని ఇటు కూర్చోబెట్టుకుని ఇక న్యూట్రల్స్ మానేసి రాష్ట్రం మానేసి వీళ్ళు తిట్టుకున్నారు వీళ్ళ మీద కక్ష వీళ్ళ మీద జీవితం అంతా పిల్లకాయలందరూ ఇలాగ తయారవ్వాలండి. నేను అడుగుతున్నాను, ఇలాగ ఉండాలా? రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్చలు జరగాల్సిన పని లేదా? యువతరం గురించి మాట్లాడాల్సిన పని లేదా? అంటే స్టెంట్ స్కూల్స్ పెట్టుకోండి, స్పీడ్ బ్రేకర్ పెట్టుకోండి, ఇంకోటి ఏదో ఉంది చొక్కాలు చింపుకోండి, ఇదే మనం ఇచ్చే సందేశం? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇవాళ రాష్ట్రంలోకి పట్టాల్సింది వీళ్ళందరూ కలిసి పోరాడాల్సింది, ఢిల్లీలోకి పోరాడి మనం తెచ్చుకోవాల్సింది మానేసి పోరాడితే బతిమలతో నాకు అనవసరం. ముగ్గురు అదే గుడి పక్షులు కదండి. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని అండుకో గారి పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఇవాళ ఎందుకని మాట్లాడట్లేదు? ఇవాళ ఈ పొలిటికల్ డైవర్షన్ అధికార పార్టీ డైవర్షన్ చేస్తూ ఉంది.
బికాస్ హామీలు మొన్నటి వరకు అమలు చేయడంలో వెనుకబాటు పట్టారు కాబట్టి 2-3 అమలు చేశారు. ఎస్ యాక్సెప్టెడ్ 4,000 రూపీస్ పెన్షన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వాల్సి ఇస్తానని హామీ ఇచ్చిన 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మొదటిసారి ఇవ్వటం కానీ అలా గ్యాస్ బండ్లు కొంతవరకు హామీలు చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతవరకే చెప్తున్నాను. అందుకని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు భావోద్యోగం ఎలా వద్దండి, భావితరాలు దెబ్బతింటాయి దీనివల్ల. మీ భావితరాలు బాగున్నాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేసుకుంటారు, లేకపోతే పిల్లలు అమెరికాలో ఉంటారు, లేకపోతే ఇంకో చోటుకుంటారు, ఇండస్ట్రీ పెట్టుకుంటారు. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే భావోద్వేగాలు తెలిపోతున్నారో, కుల పిచ్చి, మత పిచ్చి, వారసత్వ బానిసత్వ రాజకీయ నాయకుల పిచ్చి ఎక్కువైతే ఇవాళ ప్రమాదకరం. దయచేసి గుర్తుంచుకోండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు, దయచేసి కక్షాదింపు చర్యలు ఇంకా చేయటం అనేది మంచిది కాదు. చట్ట ప్రకారం చేయండి. ఇవాళ ప్రతిపక్షం ఉన్నా లేదో మాట్లాడతారు, అధికార పక్షం ఉన్నారు సైవనం మాట్లాడతారంటే అనుచితంగా అసభ్యంగా మాట్లాడుతూ ఊరుకోవాల్సిన పని లేదండి. కానీ అంతిమంగా దీని క్లోజింగ్ ముందు ఒకటి అడుగుతున్నా, ఏమండి మీ నాయకులకి మీ నాయకుల కుటుంబాలకి గౌరవాలు ఉంటాయా? సామాన్యులకి ప్రజల మీద కూడా అసహ్యంగా ఒక్కళ్ళు కామెంట్ పెడితే ట్రోల్ చేస్తా, బూతులు చేస్తా, 1000 కామెంట్లు చూపిస్తాను. నేను కేసు పెట్టా పాలకొల్లు పోలీస్ స్టేషన్లో. ఏం చేశారు 2020లో పెట్టా, మళ్ళీ 2025 జనవరి మళ్ళీ అదే రోజు 5 సంవత్సరాల తర్వాత కేసు మనం రివైజ్ చేసి పెట్టొచ్చాను. మా మీద అంటే మమ్మల్ని చంపుతామనో లేకపోతే అసభ్యంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఫోన్ మాట్లాడితే కేసులు ఉండవండి? నాయకులకే అభిమానాలు మానభిమానాలు ఉంటాయా? స్వతంత్ర వ్యక్తులను ఏమైనా బతకనివరా? రాష్ట్రంలో స్వతంత్ర వ్యక్తులు మాట్లాడే హక్కులు అటు ఆ పంచులు ఈ గట్టున ఉండాలా? వాళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళ కాళ్ళ దగ్గర బతకాలా? యూ హ్యావ్ టు ఆన్సర్ మీ అండి. దయచేసి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని కాదు, నేను ప్రజలను అడుగుతున్నాను. 2019 తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేశాం. 90% మీడియా చూపిస్తుంది. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. రాష్ట్రం అంతా తిరిగాం. నేను విద్యార్థి సంఘాలు, ఏసీఎస్ఎఫ్ఐ, అందరి సంఘాలు ఢిల్లీలో కూడా ధర్నాలు చేసాం, ఎన్నోసార్లు చేసాం. 90% ప్రజలు చూపించలేదు. మేము ఎప్పుడు కాడి పడలేదండి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాన్సన్ట్రేషన్ దయచేసి ఇలాంటి వాటి కంటే ఖండించండి. మీ పార్టీ వాళ్ళు చెప్పండి సార్ ఇలా చేయించవద్దు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళ పల్నాడు అని పెట్టి స్టోర్ చేశారు. కత్తులు పెట్టుకుంటా డ్యాన్స్ చేస్తా, రఫ్ కాదు గమ్మ జాతర కత్తి ఇది అలాంటి దయచేసి నాయకుడి హారణ చేయమాకండి. అలాగే లోకేష్ గారి మీద నేను వస్తూ ఉంటుంది, అన్నం కూరుకోవడం ఇంకా వేసేస్తాడు ఒక్కని. మీరు హారణ చేసేది లోకేష్ గారికి. ఏదో కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతున్నప్పుడు అనంతపురం సభలో అన్న నువ్వు ఇచ్చే అన్న ఒక్కొక్కరిని రెడ్డిని వరకు ఏదో ఒక కుల ప్రకారం మాట్లాడారు, కుల ప్రకారం మాట్లాడారు, ఒక్క రెడ్డిని కూడా ఉండేమని మాట్లాడారు. ఏదన్నా ఇవాళ కుల చిచ్చు దయచేసి చాలా అత్యంత ప్రమాదకం. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ ఇలాంటి ముందుకు తీసుకెళ్ళొద్దండి. దయచేసి విజ్ఞతతో అభ్యుదయవాదులందరూ ఆలోచించవలసిందని కోరుతున్నాను. సార్ ఇప్పుడు మీరు పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి నాకు ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి 11 సీట్లకు పర్మిట్ అయిపోయారు. మనం చూస్తూ వచ్చి ఏ కారణాలు 100 కారణాలు ఉండొచ్చు. అదే దారిలో ఇంకా ప్రభుత్వం నడుస్తూ ఉంటే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి రేపు పొద్దున వాళ్ళు ఎలా పరిస్థితితో శుభ్రంగా 100,000 లక్షల కోట్లు ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. సామాన్యులు భవిష్యత్తు దెబ్బతింటుందండి. అదే కదా కార్యకర్తలు మీకు అర్థమైంది కదా. సామాన్యులు వచ్చి వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు, పరామర్శకు వస్తారు. పరామర్శకు 1000 మంది వస్తారు, 1000 మందిలో ఒకళ్ళు మళ్ళీ. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మీకు మీ కుటుంబానికి మీరు హీరో కావాలి. నేను చెప్పింది కొంచెం ఇద్దరికే నచ్చుతుందో మెటీరియల్ ఫర్ మీ. ఇవాళ ఇదే విధంగా దీనికి అంతు ఉండదండి. మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు డబుల్ కోట్ ఇచ్చాం, మేము 3 కోట్ ఇస్తాం. వ్యవస్థను దుర్వినియోగం చేస్తే అవి ఊరుకుంటాయండి. మళ్ళీ రేపొద్దు ఇంకోళ్ళు వచ్చి డబుల్ దుర్వినియోగం చేస్తారు. వ్యవస్థను కాపాడమంటున్నా. దమ్ము ఉన్న కలేజీ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉన్నారు మనకి. ఎంత మీరు ఎస్ఐ ట్రైనింగ్ ఎస్ఐ వస్తారు కదా, ఎంతమంది ఎంత అద్భుతంగా ఉంటారండి. డీఎస్పీ ఫస్ట్ టైం వచ్చిన నా మిత్రుడు కొట్టు అనేక మంది ఉన్నారు. ఎంత కస్తూ ఉంటారండి వాళ్ళు. ఒక న్యాయ సంస్థలో చేరిన వాళ్ళు న్యాయవాదులు ఎంత కస్తూ ఉంటారు. ఎంత మంచి శాశ్వత సిద్ధాంతాలతో విలువలతో ఉంటారు. ఈ రాజకీయ వ్యవస్థ పాడు చేస్తున్నాను. 90% రాజకీయ వ్యవస్థ, 10% దాంట్లో తప్పు ఉండొచ్చు. లెట్ us వెయిట్ అండ్ సీ. సరే ఇప్పుడు ఈరోజు అంటే ఈ అరెస్టులకు సంబంధించి వచ్చింది కాబట్టి కొమ్మినేని గారికి సంబంధించిన ఒక అరెస్టు అది చాలా సరే ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడినా కొంతమంది దాన్ని తప్పు అంటూ మాట్లాడుతూ వచ్చారు, కొంతమంది ఖండిస్తూ వచ్చారు. కానీ అరెస్టు పరిణామం వచ్చినప్పుడు జరిగినటువంటి అంశాన్ని మీరు ఒక సీనియర్ వ్యక్తిగా రాజకీయాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి అని నాకు తెలిసి ఎంతో కొంత పరిచయం కూడా ఉంటుంది కొమ్మినేని గారితో. ఆ పరిణామం జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించి? పరిణామానికి ముందు ఆ రోజు టీవీలో జరిగింది చర్చ సహేతుకం కాదండి. ఇవాళ ఒక ప్రాంతాన్ని మొత్తం ఏసీలని మాట్లాడి తర్వాత పరిసర ప్రాంతాలను యాడ్ చేశారు. కాబట్టి వీడియోలు ఉన్నాయి, 190 వీడియోలు ఉన్నాయి. దానికి సపోర్ట్ చేస్తా. పక్కన వేరే అని ఆయన అంటలేదు నేను. అది చర్చలో జరుగుతున్నా. పైగా దానికి సపోర్ట్గా అది అయిపోయిన తర్వాత ఎంత జరిగిపోయిన తర్వాత అజ్ఞాతంలో ఉండి వీడియో రిలీజ్ చేసి దాన్ని ఏమంటారండి, నాకు నేషనల్ డేటా వచ్చింది కాదు డేటా వచ్చింది, ఇదిగో ఈ ఊళ్ళో రైడింగ్ జరిగింది, ఈ ఊళ్ళో అంటే ప్రతి ఊళ్ళో రైడింగ్ జరుగుతూ ఉంటుంది అని చేస్తారండి. సమర్థించుకోండి. అబ్సల్యూట్లీ రాంగ్ విత్ డూ రెస్పెక్ట్ మై రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రూ మీడియా.
దయచేసి క్షమాపణ చెప్పండి, మంచిది కాదు, తప్పే లేదండి. నేను పొరపాటు మాట్లాడానుకోండి, మనం ఏమన్నా బంగారం రాలిపోతుందా? ఏమన్నా జరగదు కదండి. హుందాతనం పెరుగుతుంది. మనం ఎవరైనా అడ్వైస్ కాదు, సొంతంగా ఆలోచించాలి. ఆయన ఒక ఎడిటర్ స్కిల్డ్గా ఉండి ఆయన చేసి, మా ఇద్దరికి 20 సంవత్సరాల క్రితం నుంచి మన జయాంధ్ర అని ఆంధ్ర హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళమే మేము. అందువల్ల మాట్లాడితే కొమ్మినేని గారి విషయం వస్తే అండి, ఆయన చేసిన ఒకే ఒక పొరపాటు, ఆయన్ని గట్టిగా ఆపి తప్పు, లక్ష్మీబాత్ గారిని ఇలా మాట్లాడినప్పుడు ఎలా ఖండించారో అలా తప్పు అని ఒక గట్టిగా ఆపకపోవడం తప్ప. ఒక జర్నలిజంలో 190 ఒత్తిళ్ళు ఉంటాయి అక్కడ, దాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారండి? ఏమనుకుంటున్నారండి అసలు? నేను అడుగుతున్నాను. అసలు 70 ఏళ్ళు వయసు అంటే ఆయన మాట్లాడారు, ఏ వయసు అయితే ఏమైందని కొమ్మినేని గారు మాట్లాడే డైలాగ్స్ ట్రోల్ చేస్తున్నారు. నేను వయసు గురించి మాట్లాడు. అందువల్ల అసలు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టంటే దుర్వినియోగం చేయటం కదా. ఏం కేసులు పెడుతున్నారండి అసలు? నేను సుప్రీంకోర్టు ఇవ్వడానికి ముందే రాశాను చూడండి మీరు, నేను బయట కూడా మాట్లాడాను. అదే అంటే ఆ రోజు ఆయన ఒక పక్షపాత వైఖరో లేకపోతే వన్ సైడ్ వైఖరో తీసుకున్నారు కొమ్మినేని గారు. మీరు ఏదన్నా అనుకోండి, నేను చర్చలో పాల్గొన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది తప్ప ఆయన్ని ఉద్యోగం తీయించేశారు లేదంటే వేధించారనే బాధ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కమిటీ చైర్మన్ ఇచ్చారానికి, కానీ మళ్ళీ రాజీనామా చేసి వచ్చారు ఆయన. ఐ డోంట్ నో ద రీజన్స్. కానీ అలాంటి వ్యక్తిని ఇది అరెస్ట్ చేయడం మాత్రం కక్షాదింపుకొని వస్తుంది. ఎందుకు రాదండి అని నేను అంటున్నా. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం కక్షాదింపు కాదా? ఎందుకు దుర్వినియోగం చేస్తాం? ఎస్సీలు ఎందుకు వచ్చారు మధ్యలో కన్నా? అందరిని అంటే వాళ్ళు ఉన్నారు, ఎవరి చేత పెట్టించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, బాబు జగన్జీవన్ రామ్ గారి సిద్ధాంతాలు కానీ, మహాత్మా జ్యోతిబా ఆశయాలకి భంగకరంగా ప్రవర్తించారైనా? ఎస్, నచ్చకపోతే విమర్శించడం తప్పే ఉందండి. కొమ్మినేని గారి విధానాలను విమర్శించండి, తప్పలేదు. ఈ విధంగా అరెస్ట్ చేయడం మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. ఇది కూడా కక్షాదింపు జరిగింది వస్తుంది. అధికారాన్ని తమ దగ్గర ఉందని కదని డెఫినెట్గా దుర్వినియోగం చేస్తే పెద్ద దుర్వినియోగాలు కాకపోవచ్చు, కానీ దుర్వినియోగం కిందకి వస్తుందండి. సుప్రీంకోర్టే చాలా సీరియస్గా మాట్లాడింది కదా, అది అసలు మీరు ఎలా పెడతారు దానికి సంబంధించి? అది కానీ పోనీ ఎస్సీ ఎస్టీ కేసు పెడతారనేది అవుట్ రైట్గా తప్పండి. అది బోత్ అది చేసింది. అది కాకుండా కూడా ఆయన నవ్వారను వారించారని అంటే నెక్స్ట్ నుంచి జాతి కొండ దిస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అరెస్ట్ చేసి లోపల 20 రోజులు 10 రోజులు 15 రోజులు రిమాండ్ చేసి మళ్ళీ దాంట్లో పోలీస్ కస్టడీకి కోరాము. దానికి సంబంధించి ఇంకొన్ని మీడియా ఛానల్స్ చేసే పరిణామాలు కూడా అవి మరీ మితిమీరి. నేను మిగతా మీడియాల గురించి మాట్లాడినండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్ డిస్పైట్ వెదర్ దే ఆర్ కాలింగ్ మీ ఆర్ దే ఆర్ నాట్ దే ఆర్ బ్యానింగ్ మీ. నేను ఒకటే అపార్ట్ ఫ్రమ్ దట్ అండి ఒకటి ఉంది. నేను ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా యాంకర్స్ మీద మోడరేటర్ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పిన సత్యం. వాళ్ళు కండక్ట్ చేసిన దానికి కేసులు బయట వాళ్ళు పెడితే రిజిస్టర్ చేశారు, స్టేషన్లో పిలిపించి వేధించారు. ఈవెన్ మేము దాంట్లో ఎనాలిసిస్ చేసినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధించారు. సత్యం నేను చెప్పేది. కానీ అరెస్టుల వరకు వెళ్ళలేదు. ఓకే, అందుకని ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. వెహికల్ సవరించుకోవాలి. రేపు పొద్దున ఇంకో కార్యక్రమం చేసినా సరే ఈ విధంగా జరిగితే తప్పదు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ కొమ్మినేని గారు కానీ అలాగే మిగతా మోడరేటర్స్ అందరికీ భావోద్వేగాలు దానికంటే రాష్ట్ర విభజన సమస్యలు, హక్కులు, భావితరాలు వీటి మీద దృష్టి పెట్టమని చెప్తున్నాను. మిగతా మాట్లాడుకోవచ్చు. అసలు అభివృద్ధి కొంచెం స్వతంత్రం అభిప్రాయాలు ఉన్న మమ్మల్ని అందరినీ బ్యాన్ చేశారు చాలామంది. మీ ఇష్టం, రెస్పెక్ట్ దట్ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక్క తప్పు మాట్లాడను. వాళ్ళకి ఏం ఒత్తిడిలోనే నాకు తెలియదండి, ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు వచ్చినా తెలియదు. అయినా సరే రెస్పెక్ట్ దెమ్. దయచేసి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని బతకనివ్వండి, చంపేయొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 90% 5% మీడియా అప్పుడు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకోటి, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పరిణామాలు వచ్చినప్పుడు ఈరోజు మోదీ గారు వచ్చారు సార్. యోగాంధ్రాన్ని వైజాగ్లో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇటీవల అమరావతికి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే నేను చూసినప్పుడు, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు కొట్లాడుతూనే ఉన్నారు. రాష్ట్ర వచ్చిందండి, ఏదో ఒకటి వచ్చింది, మనం దెబ్బలాట వల్ల కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది, రాష్ట్ర విభజన అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడు రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిణామాలు చూసినప్పుడు ఆ యోగాంధ్రాకి సంబంధించినటువంటి ఒక గొడవ ఒకవైపు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి గొడవ ఇంకోవైపు, ఈ పరిణామాలు ఎలా కనిపిస్తున్నాయి సార్? నిన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వచ్చింది, ఇన్సెంటివ్స్ వచ్చినాయి అని. ఆ ఇన్సెంటివ్స్ వల్ల దాదాపు 15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తలుగా మారటం కూడా రికార్డు కాదండి. వాళ్ళు ఒక్కొక్కరికి సరాసరి 15 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, అంటే 2,20,00,000 మందికి గత 10 సంవత్సరాలు ఉద్యోగాలు రావటం.
దీంతోపాటు 3 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తిని ఈ యువత సాధించడం అనేది ఇది అద్భుతమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గా చేస్తే ఆనందం అండి. ఆయన వచ్చి ఈయనే యోగా గురించి నా చిన్నప్పుడు 1955లోనే ఫీచర్ ఫిల్మ్స్ గురించి యోగా గురించి నెహ్రూ గారు ఉండగా ఎన్నెన్నో చేశారు. యోగాని ఈయనే కనుక్కున్నట్టు ఖాదీకేమో గాంధీ గారిని పక్కన పెట్టేసి ఈయన ఖాదీ తిప్పుతాం, గాంధీ గారి బొమ్మ పక్క వెళ్ళిపోవడం. గాంధీ గారే ఖాదీకి సింబల్, ఆయన ఒడుగుతూ ఉండేవారు. ఈయన ఒడుగుతున్నట్టు ఫోటోలు, ఈయన బాతులు దిగిన ఫోటోలు, దాన్నేమో మోసుకుని తిరగటం. ఆయన రావటం ఇక్కడ అమరావతికి, బాబు మన ఇద్దరం ఏంటంటే బాబు అంటే చంద్రబాబు గారు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరికన్నా, నువ్వు నాకు డబ్బా కొట్టు, నేను నువ్వు నాకు డబ్బా కొట్టు, నేను నీ డబ్బా కొట్టు, ఇద్దరం పరస్పరంగా డబ్బాలు కొట్టుకున్నాం. ఇది తప్పితే అమరావతిలో ఏం చేశారండి? పూర్వం మట్టి అన్నా పెడతాడు, మట్టిను ఆ నీళ్లు మురికి నీళ్ళన్నా బారగొట్టిపోతే చిలకించారనుకో తర్వాత అనుకుందాం. మన వచ్చి ఏం చేశారు? బూడిది కూడా ఇవ్వలేదు. నేను చెప్తాను, బూడిది కూడా ఇవ్వలేదు. చప్పట్లు తెరుచుకుని క్రాకర్స్ కాల్చుకుంటే అసలు అర్థం అవ్వట్లేదండి. ఇవాళ యోగాకి ఎంత కోట్లు ఖర్చు పెట్టి తెలియదండి. 70 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్ల 2 కోట్ల, కానీ ఎంత ఖర్చు అయిందో ప్రజలకు ఐడియా ఉంటుంది. 50 అకౌంట్ల ద్వారా ఖర్చు పెడతారు కాబట్టి మనకు తెలియదు. అందువలన యోగా మంచిది. దానికోసం ఇప్పుడు ఏం చేస్తారు? నేను సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారు కూడా మెసేజ్ వచ్చింది. నేను కూడా మా పాతకం, మీరు యోగాలు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు పొద్దున్న ఉన్నందుకు ధన్యవాదములు, మీకు మా అభినందనలు. అలా అప్లై చేయలేదా మొర్రో అంటే ఈ 2 కోట్ల మంది, ఇది మరి ఏం ఫిగర్స్ అండి నాకు అర్థం కాదు. ఇన్ని లక్షల మందిని మీరు బస్సులో పెట్టి అక్కడ తీసుకెళ్ళి మోడీ గారి ముందు డబ్బా కొట్టుకుంటాం తప్ప రాష్ట్రానికి ఒక యోగా వల్ల, యోగా మంచిది మళ్ళీ చెప్తున్నాను, దానికి ఏం చేయాలి? వారానికి ఒక రోజు, మేము చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ఉంది, నా దగ్గర లేఖలు ఉన్నాయి. మనం రాష్ట్ర ప్రభుత్వం కాదు, మొత్తం ఇండియాలో చేయాల్సిన పనులు ఏంటంటే ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య అంటే సదుపాయాలతో సహా మంచి ల్యాబొరేటరీస్, మన నైపుణ్యత గల ఉపాధ్యాయులు వీళ్ళు సమానమేనండి. నేను డాక్టర్ గారు అబ్బాయిగా నేను చదువుకున్నప్పుడు మా కంపౌండర్ వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. డ్రెస్సులు తేడా ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఏకరూప దుస్తులు వచ్చినాయి. సేవ అందుకని ఇబ్బంది లేదు. అమెరికాలో మీరు చూడండి 99% మంది అందరూ పక్కన అకౌంట్లోనే చుట్టుపక్కల స్కూల్లోనే ఉచితం, 10వ తరగతికి ఉచితమైన విద్య ఇవ్వాలి, అందరికీ సమానమైన నాణ్యమైన వైద్యం అందించాలి. వైద్యం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇక్కడ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవాళ మంత్రి గారికి అనారోగ్యం వచ్చి ఏ పార్టీ అయితే, వైకాపా అయితే ఏంటి, మాజీ మంత్రి తెలుగుదేశం ఏంటంటే మిగతా వాళ్ళు ఏంటి, ఆ గవర్నీయులైన జనసేన పార్టీ కళ్యాణ్ బాబు గారి సంబంధించి జనసేన కానీ వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్ పరిగెడతారు. అంటే ఇవాళ వరకు కూడా వీళ్ళు మాత్రం సామాన్యులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలా, లేకపోతే డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్లో మెజార్టీ హాస్పిటల్ దోపిడీ గురవ్వాలా, లేదా హైదరాబాద్ పోయేవాళ్ళా? ఎందుకని ఆ రోజుల్లో బొక్కల హాస్పిటల్ ఉంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక స్థాయికి తీసుకెళ్తే, మా పాలకొల్లు ఎమ్మెల్యే గౌరవ అల్లు సత్యాన్ని గారికి ఒకసారి అనారోగ్యం వస్తే నేను మిగతా చోట్లకి అక్కడే బెడ్ కావాలన్నాడు. అది ఆ సిచ్యుయేషన్ తీసుకురావాలని ఇవాళ స్కూల్స్ విషయంలో కూడా చెప్తున్నాను. మోడీ గారు ఇది వచ్చారని చెప్పి బాజా బయంతులు కొడతాం కాదు, మీరు చేయాల్సిన చిత్తశుద్ధి ఉంటే వారానికి ఒకరోజు ఒక కెరీర్ కౌన్సిలింగ్ అండ్ నైతిక విలువలు కంటే నేను పోలీసులు అనొద్దండి. ఎస్ రిక్వైర్డ్. ఆ రోజు తల్లిదండ్రుల్లో తల్లి కానీ ఇంట్లో ఉండేవారు, లేకపోతే మిగతా పెద్దలు ఇంట్లో ఉండేవారు, నడవడి గురించి పిల్లలకు చెప్పేవారు. ఇవాళ మహిళలు ఉద్యోగం చేయాలి, నేను తప్పంటలేదు, కానీ పెద్దలు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఈ ఇళ్ళు పక్కన దిక్కుమాల వాట్సాప్లు థమ్సప్లు విచిత్రంగా దొరుకుతున్నాయి. మనమే ట్యాబ్లు అలవాటు చేసాం. లేదా మిగతా సినిమాలు చూస్తే దిక్కుమాల సినిమాలు కొన్ని చూస్తే ఇంకా టీవీ షోలు చూస్తే ఏంటంటే వాళ్ళకు మై బట్ ఇది ఇవ్వటం ఆక్సిడో సోసిన ఈ పాలలో ఇవ్వటం. అందువల్ల నేను చాలా చెప్తున్నాను, దాంట్లో కెరీర్ కౌన్సిలింగ్ ఒక వారానికి 1 గంట 1 అవర్ అంటారు కదా, మన అవర్ పీరియడ్స్ అంటాం కదా, 1 పీరియడ్ పెట్టాలి. పెడితే దాంట్లో యోగా పెట్టండి 15 నిమిషాలు. దానివల్ల మీ డబ్బులేం ఖర్చవు. ప్రతి వారం యువకులకి బాబు రండి బాబు 15 నిమిషాలను కూర్చుంటే వాళ్ళకి ఒక వే ఆఫ్ లైఫ్ అవసరం అవుతుంది. నేను చెప్పింది తప్ప కనీసమండి అవునన్నా? ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ మంచి 10 ఎందుకు చెప్ప 2019 ఏం ఎక్కడికి వెళ్ళలేదు, అంతకన్నా ఉధృతంగా ఉద్యమం చేసాం. 2019 కంటే ముందు కంటే బాగా ఉద్యమం చేసాం, చూపించలేదండి. మేమేం చేయండి, మేము బాధ్యులు. దానికి ఢిల్లీలోకి ఎన్నిసార్లు 100,000 మంది వెళ్తే మా వార్తే లేదు. ఆ షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, వాళ్ళ అన్నగారి ఆస్తుల గురించి ఎప్పుడూ వచ్చేస్తారు. ఆవిడ ఢిల్లీ వెళ్ళి 5 నిమిషాలు ఇలాగా నుంచోగానే మొత్తం 10 మీడియాల్లో ఆవిడకి అనుకూలంగా, 2 మీడియాలో వ్యతిరేకంగా, ఏదైనా స్టార్ ఆఫ్ అట్రాక్షన్. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, యోగా వల్ల ఆంధ్రప్రదేశ్కి యోగా సాఫ్ట్వేరు, యోగా ఇండస్ట్రీస్ అంటే నేను యోగా వద్దంటే, కానీ నేను చెప్పింది స్కూల్స్లో ఒక అలవాటుగా చేయండి, ఒక హ్యాబిట్గా చేయండి. పిల్లల స్థాయి నుంచి, చిన్నపిల్లల స్థాయి నుంచి
మోడీ గారి విన్యాసాలు, అప్పుడు వెంకయ్యనాయుడు గారి విన్యాసాలు, లేకపోతే ఇంకోటి విన్యాసాలు చూడటానికి మనం ఆయన చాలాసార్లు చూపిస్తున్నారు కదా. మంచిదే, ఒక స్ఫూర్తి వస్తుందని. కానీ దానికోసం ఇంత ఖర్చు పెట్టాలి, ఎంత షో చేయాలా? నేను అడుగుతున్నానండి, ఏంటి 2 కోట్ల మంది కూర్చున్నారా? చెవులో క్యాబేజీ పూలు ఉన్నాయా? దేనికోసం చేస్తున్నారు ఇది? ఆంధ్రప్రదేశ్కి మీరు పెట్టండి ఇన్సెంటివ్స్. గుజరాత్కి తన్నుకుపోయారు మోడీ గారు, ఆడికి వచ్చారు కదేనా. యోగా చేసే ముందు ఏమండి, యోగాతో కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, కక్షలు ఉండకూడదు, మా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు. మాకు ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ఇన్సెంటివ్స్ రాయితీలన్నీ గద్దలాగా మీ గుజరాత్కి ఎందుకు తన్నుకుపోయి అక్కడ 100% ఎగ్జామ్షన్ ఇచ్చారు? నా భావితరాలు యువతను నాశనం చేశారు వచ్చే 15 సంవత్సరాల తరంకి. మీరు ఇంతకుముందు ప్రభుత్వం కూడా, వీళ్ళు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పరిస్థితి కాడి పడేశారు కదా. వాళ్ళని వీళ్ళు అంటాం కదండి, చెప్తున్నాను. ఇవాళ వచ్చారు కదా మాట్లాడితే మన భవిష్యత్తు పిల్లలు బాగుండేవారండి. ఇవాళ యోగా సాఫ్ట్వేరు, యోగా ఇండస్ట్రీస్, యోగా ఇన్సెంటివ్స్ వచ్చినా లేదో నాకు తెలియదు, అంతకు మించి నేను మాట్లాడు. ఓకే ఓకే. కానీ సార్ అమరావతి పాయింట్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ 50,000 ఎకరాలను తీసుకున్నారు. ఇంతవరకు ఆ రైతులకు సంబంధించి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. మా ప్లాట్లు మాకు ఇవ్వండి, మాకు ఇస్తానన్నటువంటి కమర్షియల్ ఏరియాలు ఇవ్వండి, మాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క గొడవ చేస్తున్నారు. ఇంకో పక్క మళ్ళీ కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇప్పుడు చెప్తారా? నేను తప్పు మాట్లాడుతున్నాను, కొంత అవగాహన లేదు. ఎయిర్పోర్ట్ ఏం లేదండి, 40,000 ఏంటి, ముందుగా 44,000 అంటే 69 అవుద్ది. మళ్ళీ చెప్తున్నాను మీరు అలాగే కాదు, మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి అండి. ఇప్పుడు 34,000 ఎకరాలు రైతులకు తీసుకున్నారు, 2,700 ఎకరాలు రైతులు ఇవ్వలేదు, ఇంకా వాళ్ళ దగ్గర ఉంది 100% కావాలని. అది కాకుండా గ్రామ కంటాలు, దాంతోపాటు పోరంబోకులు, కాలువలు, లంకలు అన్నీ కలిపి 52,800 సబ్జెక్టు కరెక్షన్ 53,000 ఎకరాలు అయింది. ఇప్పుడు 34 ఎకరాలు తీసుకుంటే 52,000 అయింది. ఇప్పుడు మీకు 44,000 ఎకరాలు కావాలంటే ఎంత అవుద్ది? అందులో మోతాడికి యువతల కొండలో, చేవపాడు ఎండ్రాయి కొండలో, వేలాది ఎకరాల కొండలు అన్నీ కలుస్తున్నాయి. అంటే దాదాపు 70,000 ఎకరాలు అవుతుంది. ఇది కూడా సరిపోదని చెప్పి ఇప్పుడు ఎవరి కోసం అండి? ఈ అదానీ గారి కళ్ళల్లో ఆనందం చూడటం, కళ్ళల్లో వెలుగా ఆనందం చూడటం కోసం అండి. అదానీ గారి కంటే ఎయిర్పోర్ట్ అంట 5,000 ఎకరాలు ఏమండి, 5,000 ఎకరాలు ఇచ్చేస్తే దాంట్లో 40% నేను పోతుందా? మొత్తం 5,000 ఎకరాలు అవుతుంది కదా ఓన్లీ. దాంట్లో 12 ఇచ్చే దాంట్లో 20% కదా ఇచ్చేది, మనం 25% ఇస్తాం రైతులకు, అంతే కదా. మరి 5,000 నారాయణ గారు ఏం లెక్కలండి? ఆయన లెక్కలు ఆయన కాలేజీలో చెప్పేది లెక్కలు ఇదేనా? గౌరవ నారాయణ గారు రమ్మనండి, చర్చికి రమ్మనండి. పోనీ ఆయన చర్చికి రాకపోతే ఆయన మనుషులు పంపించమనండి, ఒకసారి చర్చి పెట్టండి, మీరే ఇక్కడ పిలిపించండి, నేను మాటిస్తాను ఎన్ని ఎకరాలు అవుతుందో అక్కడ ఏం జరుగుతుందో. ఎందుకంటే ప్రజలు చెవులో పూలు క్యాలిఫార్లు పెడతారు. 44 ఎకరాలు అయితే మిగిలేదు ఏముంటుంది? మాకు 10,000 9,000 కూడా ఉండదు అంటున్నారా? 5,000 ఎకరాలు మీకు ఎయిర్పోర్ట్ కావాలా? అది ఆదానిగా అగ్రిమెంట్ అయిపోయిందా? తెలియదు నాకు, నేను అడుగుతున్నాను, మేము ప్రశ్నిస్తున్నాను. ఇఫ్ నాట్ మీరు కాదని చెప్పండి. అందులో 2,000 ఎకరాలు అదానీ గారు అండ్ డాష్ అండ్ కంపెనీ గుజరాతీ మార్వాడీల పెద్దల యొక్క లేదా ఇంకో ఎక్సెట్ వాళ్ళ కోసం ఇంకో టెడ్ పార్క్ ఏదో అన్నా. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అదానీ గారు తమ తారుపూయటానికి ఆయనకి ఇస్తారా? అంటే ఇప్పుడు ఎవరి కోసం తీసుకుంటున్నారండి? నేను ఈ మాట మాట్లాడితే నువ్వు వ్యతిరేకం, నేను వ్యతిరేకం కాదు. నేను రైతులతో మాట్లాడాను, అక్కడ చాలామంది రైతులతో మాట్లాడితే మెయిన్ రోడ్ల మీద ఉన్న వాళ్ళు తప్పితే వెనకమాల వాళ్ళు మేము తీసుకుంటే ఇనీషియల్గా మంచిదే కదని అన్నారు. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న 34,000 మంది ఎకరాలు రైతులు తీసుకుంటే వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పత్రాలు వచ్చినాయి, అమ్ముతున్నారు లేదండి. వాళ్ళకు కూడా వాళ్ళకి లాస్ ఏం జరగలేదండి. వచ్చే లాభం ఇస్తానన్న కౌలు కూడా చాలా సంవత్సరాలు ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేట్ చేసినా లాస్ట్లోకి ఇచ్చారు. ఇవాళ కూడా మనం ఇస్తున్నారు, ఇంకా కొన్ని ఇస్తారు ఒక సంవత్సరం. ఇష్యూ అది కాదు. వాళ్ళకి తన ప్లాట్ ఎక్కడుందో 99% మంది తెలియదు. పత్రాలు అమ్ముతున్నారు, కొత్తగా భూములు ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. కాదండి, పాత అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. ఎందుకంటే పత్రాలు చూసి అమ్ముకుంటున్నారు, తెలుసండి నాకు, అమ్ముతున్నారు. దాంట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ అసలు తమ ల్యాండ్ ఎక్కడుంది, గోడ కట్టుకుందాం అని చూసుకుందాం అనే పరిస్థితి లేదు. అది కూడా ఇచ్చారు, ప్రాబబ్లీ అది ఒక 5-6 నెలల్లో అవుతుంది. కానీ ఇప్పుడు ఇది కూడా కాకుండా పక్కల ల్యాండ్ కూడా తీసుకున్నడికి మొత్తం 1,00,000 ఎకరాలు అంటండి. మీరు ఇంకా 40,000 అన్నారు, 1,00,000 వస్తుందంట. ఇంకా పెరిగిపోతుందా? ప్లస్ 52,000. మీకన్నా అర్థం అవుతుందా? 1,00,000 ప్లస్ 52,000. 52,000 పాత ఉంది కదా అక్కడ, అది ఏం చేస్తారు మీరు? అంటే ఇప్పుడు 1,52,000 ఎకరాల్లో రాజధాని అవుతుంది సార్ మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే. రాజధాని కోరు మన సిఆర్డీ ఎక్కువ అవుతుంది. అందువలన ఇది ఒకటి. అవతల వైకాపా వాళ్ళు కూడా మాట్లాడితే అందరూ కాదండి, కొంతమంది విషయం చూపించడం. ఆ అమరావతి ధర్నకోట దగ్గర అమరావతి బుద్ధుడి దగ్గర ఉన్న ఫోటోలు చూపించి ఇది మునిగిపోయిందని చెప్పడం, ఇది మాట్లాడితే ఇంకో ట్రోల్ చేయటం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మనం వాస్తవాలు ప్రాతిపదిక మీద మాట్లాడాలి. మేము అటు ఇటు ఇప్పుడు మొన్న ఎవరిని అమరావతి మీద మాట్లాడారని అరెస్ట్ చేశారు. మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నాళ్ళు, పూల గుర్తులు ఇచ్చి పుచ్చుకున్నాళ్ళు, కౌలించుకున్నాళ్ళు.
అమరావతి మహిళల మీద ఏం మాట్లాడారని మర్చిపోయారా? అంటే ఓన్లీ కొన్ని సెక్షన్స్ ఉంటాయా? మా మీద కేసులు పెట్టారు ఆ రోజు, మమ్మల్ని వేధించారు అమరావతి మీద, మా మీద పోలీసు అధికారుల సంఘంతో కేసులు పెట్టించారు ఎవరైనా కానీ, మమ్మల్ని వేధించారు. మరి అంటే మేము కనపడాలండి, మిగతా ఎవరిని వాళ్ళే కనపడతారు టీవీలో. మేము మమ్మల్ని అంటే ఉద్యమం చేసినా వాళ్ళే చేయాలి, వైకాపాలో కానీ తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ. బీజేపీలో అయితే పక్కన పెట్టండి ఉత్తర భారతీయం. అందువలన దయచేసి గమనించండి, అమరావతికి మొన్న మోడీ గారు వచ్చి బూడిద కూడా ఇవ్వలేదు. మీ అప్పులు ఒకటే విసులుబడి చేశారు. మీ అప్పులు మీతో సావండి, అప్పుల కోసం అది తిరిగి కట్టేది కేంద్ర ప్రభుత్వం కదా, అక్కడ కట్టిన పొల్లోడు కొట్టి రాష్ట్ర సిఆర్డీఏ అన్నారు, సిఆర్డీఏకి కౌంటర్ గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మళ్ళీ వసూలు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి కట్ చేసుకుంటారు. అందువలన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు మొట్టమొదటి ఏదైతే చెప్పారో ₹1 దాని నుంచి రాలేదు. పైగా 4 సంవత్సరాలు చేస్తాను గ్రాంట్ అని చెప్పి 4 కుండలు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు కుండలు తీసుకొచ్చి బదలగొట్టి డెబ్బై మంది సౌండ్ వచ్చింది కుండలు. ఇది జరగాని తీరా చూస్తే మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 15 4 ఏళ్ళు 60,000 కోట్లు ఇస్తే రాజధాని ఎక్కడికి వెళ్ళిపోతుంది. సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం డెవలప్ చేయమనం. ఇవాళ అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ ఫోకస్ మీద అప్పుడు ఏదైతే కారిడార్స్ కర్నూలు కడపలో ఓరకోలును కడప 2 కారిడార్స్ అమరావతి గారు చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాద్ అండ్ బెంగళూరు కారిడార్లో భాగంగా 2 ఇస్తున్నారు. పనులు కూడా మొదలవుతున్నాయి. నేను గోంతురు దట్టండి లెటర్. కానీ అమరావతి విషయంలో ఒకటైనా కాదండి, అమరావతితో పాటు కడప ఉక్కు కర్మాగారం మానేసి ఆ మార్వాడి గారి కంపెనీ తీసుకొచ్చి ఎత్తిమే పెట్టుకుని దానికోసం మిత్తలో వేదాంత అగర్వాలు వాళ్ళు వీళ్ళు ఆదాని గారు ఎవరు బ్యాచ్ అంతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులోంచి వచ్చే 15 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఇస్తారంట. కేంద్రం నుంచి మనకు రావాల్సిన పన్ను రాయితీలు మాత్రం అడిగితాను ఒక్కొక్కరికి వణుకు. నేను మాట్లాడింది తప్ప ఇవన్నీ నేను మాట్లాడింది కదా, నాన్న మాట్లాడింది. మధ్యలో కళ్యాణ్ బాబు గారు మనకు ఉపాధి లేదు, ఇది లేదు, సినిమాలు చూసుకోండి, చొక్కాలు చింపుకోండి అని అంటున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ మొత్తం ప్రజల్లో ఎమోషన్ రెచ్చగొట్టేసి కుల చిచ్చు మత చిచ్చు ముఖ్యమైన 3 పార్టీలు 4 పార్టీల సంగతి చెప్తాను నేను, ఒకళ్ళనే అంటలేదు నేను. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడిచ్చే విషపు నాటకంలో వీళ్ళందరూ తోలుబొమ్మలు అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదు, అసలు ఆయన చాలా రాజకీయ ఆయన మీరు తక్కువ చేస్తే నేను ఒప్పుకోను. ఒక కళ్యాణ్ బాబు గారు అనే వ్యక్తి ఒక ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తి. ఆయన కులం లేదు, ఆయన కులం లేదు, మతం లేదు. గట్టిగా మాట్లాడితే అని కాదు, ఆయన రెల్లి కులం కూడా స్వీకరించారు. రెల్లి కులం అంటే ఎంత తరతరాలుగా మన యొక్క మన మానవులు, ముఖ్యంగా ఇండియన్స్ లేదా భారతీయుల్ని వాళ్ళు సంస్కరింపజేయటానికి, ఎస్ మనని కల్మషం లేకుండా ఉంచడానికి వాళ్ళు తరతరాలుగా అంత బాధపడ్డారు. అంటే ఇప్పుడు పరిణామాలు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ఆయన అంటే ఆర్య సనాతనవాది ఆమెన్ అని ఎప్పుడైతే చెప్పారో, ఆమెన్ అనేది క్రిస్టియన్స్లో మామూలుగా మాట్లాడతారు. నేను అపాలిటికల్ లాజికల్ ఆర్య సనాతనవాదిని అని ప్రకటించి ఆమెన్ అన్నారు. ఆయన ఇంతకొరకు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. నేను ఒకటే మతవాదిని, జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ అంటే ఎలా ఉంటుందో ఇలాగ అలా ఉంటుంది. నాకు ఇంక డీకోడ్ చేయటంలో ఉండిపోయాను. మీరు ఇంకా ప్రశ్న దాని గురించి కదా సరే ఆయన హిందుత్వానికి సంబంధించి ఏం మాట్లాడదని పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇప్పుడు గతంలో ప్రభుత్వం సుగాలి ప్రీతి గారి గురించి చాలా కేసులు సార్. సుగాలి ప్రీతి గారు కావచ్చు, ఇటీవల కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి జేమ్స్ అని మన జేమ్స్ అనే విద్యార్థిని కూడా చిత్తూరు జిల్లాలో చాలా జరిగింది. ఒక 9వ తరగతి జరుగుతున్నటువంటి ఒక అమ్మాయికి సంబంధించి టీడీపీ లీడర్లు, అది కూడా దారుణమైన ఘటనే కదా సార్. ఇప్పుడు అవును, అనంతపురంలో అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ ఎగెనిస్ట్ హ్యుమానిటీ. ఆ రోజు అనంతబాబు గారు చేసినప్పుడు అందరూ ఎలా ఖండించామో ఖచ్చితంగా దీని మీద ఉండాల్సింది. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, దయచేసి కళ్యాణ్ బాబు గారు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు అండుకో ఆ కౌగుల్లో విషకౌగుల్లో ఉంటే దయచేసి బయటికి రావాలని కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తున్నానండి, యువత మిమ్మల్ని అభిమానించేది యువతండి. సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ యు ఆర్. ఆ రోజు ఏదైతే ఒంటికి కారణం రాసుకోండి ఎంపీలారా సిగ్గు లేదా, అసలు ప్రత్యేక హోదా ప్రత్యామ్నాయం లేదన్నారు. మీరు మధ్యలో వచ్చారు కొన్నాళ్ళ మాట, మేము ఎప్పుడు ఉద్యమం ఆపలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. నేను అనలేదు ఎంపీలు కారణం రాసుకుంటారు, కారణం రాసుకోండి, మీకు సిగ్గు లేదా శరం లేదా అని మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి కదా మిగతా వాళ్ళని. నేను కాదు, వారు మాట్లాడారు. తర్వాత దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఇంకా కొన్ని పద్యాలం ఉత్తరాది అహంకారానికి తలొగ్గుతామా చెప్పండి అని చెప్పి ఆయనే మాట్లాడారు. మన ఏ తెలుగు భాష హిందీ ఏమన్నా పైన దిగొచ్చారా? ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ అన్నారు. నేనా? అందుకని దయచేసి వారు ఆలోచించుకోవాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున
తక్కువ మంది ఉండొచ్చు. సంవత్సరం 5 సంవత్సరాలు 2,500 మంది 10 లక్షల రూపాయలు ఇస్తానంటమే కాకుండా ఆ ఇన్సెంటివ్స్ కనుక ఇస్తే కనీసం వారి స్థాయిలో అంత కాన్స్టిట్యూన్సీ 2,500 మంది ఇంటూ 175 కాన్స్టిట్యూన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కొంత బేస్ వస్తుంది. ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అదొకటి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి గుజరాత్కి తనుకుపోయిన ఇన్సెంటివ్స్ ఒక 15 సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో అమలు అవుతున్నాయి, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. ఏది ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు 2027 మార్చి వరకు అమలు అవుతున్నాయి, మొత్తుకున్నా నేను. అందువల్ల మై రిక్వెస్ట్ టు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మీరు దాని నుంచి బయటికి రామని చెప్పి కోరుతున్నాను. సత్యం మీరు ఆ రోజు కళ్యాణ్ బాబు గారిని చూడాలనుకుంటున్నాను. ఏదైతే అభ్యుదయ భావాలతో ఉన్నారో, ఏదైతే తమ ప్రజల కోసం నిరంతరం ఈ షో బిజినెస్లో లేరు నేను నిజాయితీగా మాట్లాడదలుచుకున్నారో, ఇజం అని అది పుస్తకం రాశారో ఆ కళ్యాణ్ బాబు గారు కావాలి. సో ఇప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయమని చెప్పి చెప్తున్నా. నా రిక్వెస్ట్ అండి అది. ఓకే ఓకే. ఏంటి సార్ ఈ బనకచర్ల వ్యవహారం ఏంటి ఇప్పుడు? ఎందుకు సరే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం మేము బనకచర్లను తీసుకొస్తున్నామని చెప్తారు. ఇక తెలంగాణ వాళ్ళేమో మా నీళ్ళన్నీ తన్నుకుపోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ కొత్త గొడవ ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగానే తెలంగాణలో నేమ్ గేము, బ్లేమ్ గేము, దీంట్లో అనవసరంగా దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. అబ్సల్యూట్ రాంగ్. 11 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్రం మీద పడి ఏడవటానికి కొంతమందికి ఎందుకండి ఇది నాకు అర్థం కాదు. హక్కుల కోసం నేను చెప్తున్నాను. ఇవాళ పోలవరంలో కట్టిన 47 టీమ్స్లు ఏదైతుందో కేవలం ఆంధ్రప్రదేశ్ చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినా సరే నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మహబూబ్నగర్ జిల్లా మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్, 3 వైపుల వాటరు పక్కన మీరు తుంగభద్ర దాంట్లో గద్వాల్ రాయచూరు దోపంటారండి, గద్వాల్ ఆలంపూర్ ఏదైతుందో అది అక్కడున్న ఇలా తిరిగి ఇలా కింద నుంచి మళ్ళీ పైకి వస్తుందండి. కృష్ణానది మన తూర్పుకి వెళ్ళి మళ్ళీ ఉత్తరానికి వచ్చి రైట్ సైడ్ తిరుగుతుంది. ఆ మధ్యలో ఉన్నాయి దిండి చాలా ఉన్నాయి. అది మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. ఎందుకు నిర్లక్ష్యం చెప్పదు? ఒక్క భీమా ప్రాజెక్ట్కి ఎన్టీ రామారావు గారి వల్ల కృష్ణా డెల్టా తగ్గించి నేను తీసుకుంటానని చెప్పి ఆయన అనుమతి తీసుకో, మిగతా దాటికి కలగొత్తి కానీ నెట్టిమడిగాను ఇప్పుడు తీసుకునే రంగానికి దీనికి ఏట్లకి నిక్కర జలాలు కేటాయింపు లేదు. నేను ఇవ్వాలన్నావు 15 టీఎంసీలకి ఇవ్వాలి, అలాగే హంద్రినివాకి ఇవ్వాలి, మిగతా చోట్లకి ఇవ్వాలి. నేను కోరుకున్న మనిషిని అంటే రెండిట్లో విరోధం అవుతాం మనం. అంటే ఇటు ఉండాలి అటు. నేను అప్పుడు అదే రాష్ట్ర విభజన సమయంలో నా తెలుగు జాతి తిట్టుకోవద్దా అని చెప్పిన దానికి ఇటు కేసీఆర్ గారి భక్తులకి, శ్రీ జగన్పాటి రాజగోపాల్ గారి భక్తులకి విరోధం అయ్యామా? ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ఇంటలెక్చువల్స్ మధ్యన మీటింగ్ పెడితే నన్ను ఏం తిట్టారండి ఇక్కడ జోగి రమేష్ గారు, వైవి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు. అర్థం చేసుకోవాలి. అందుకని మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాస్తవాలు మాట్లాడాలి, స్వతంత్ర వ్యక్తిత్వంతో మాట్లాడాల్సిందే. ఇవాళ తెలంగాణ అభివృద్ధి కానీ కోస్తా అనంతపురం గురించి మాట్లాడాలా, చిత్తూరు గురించి మాట్లాడాలా, ప్రకాశం జిల్లా గురించి మాట్లాడాలి, నేను నల్గొండ ఫ్లోరిడా గురించి మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. అందువల్ల ఒకటే చెప్తున్నాను, ఇది పై రాష్ట్రాలు నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇది సత్యమా కాదా ఆలోచించుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ దుర్మార్గంగా ప్రవర్తించిందని అంటూ మనకు మిగులు జిల్లాలు మొత్తం కేటాయించారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు లోయర్ రైపేరింగ్ రేట్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు యూరోపియన్ రేట్స్ ఉన్నాయి. మీరు ఎలా కేటాయిస్తారని వేస్తే మనకు వ్యతిరేకంగా ఆ పైన ఉన్న మహారాష్ట్రకి వాళ్ళకి అనుకూలంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మోడీ గారి కూటమి ప్రభుత్వం మనకు మనకే నా తెలుగు బిడ్డలకు వ్యతిరేకంగా అఫిడవిట్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేస్తే మొత్తుకుని రాష్ట్రంలో మీటింగ్లు పెట్టాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చూడండి అయ్యా ప్రశ్నించండి అంటే ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేదని రెచ్చిపోయి మళ్ళీ ట్రిబ్యునల్లో కూడా సుప్రీంకోర్టులో 2 చోట్ల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. చేయటం కాకుండా తామరలు ఇచ్చాను తనుగు చావండి, అది మేము ముట్టుకోం. అమ్మో వాళ్ళు ముట్టుకుంటే ఏమైనా అయిపోద్దా మా రాష్ట్రాల్లో కదా, అందుకని మీరు కొట్టుకు చావండి కొత్త జీవి ఇచ్చారు మోడీ గారు. కృష్ణా జిల్లా ట్రిబ్యునల్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తేల్చమంటున్నారు. పై రాష్ట్రాలు ఇవాళ మళ్ళీ ఆంధ్ర పవర్ ప్రాజెక్ట్స్, టాటా పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే కోయినాడ్ డ్యామ్ మీద మహారాష్ట్రలో ఉన్నాయో ఈ 2 పవర్ ప్రాజెక్టులతో సహా అనేకం మంచినీటిని మన వైపు రావాల్సిన మంచినీటిని తరలించి గట్టు దాటించి రిడ్జ్ దాటించి డైరెక్ట్గా అరేబియా ఉప్పు సముద్రంలో ఎలక్ట్రిసిటీ తిప్పి కలిపేస్తున్నాయి. మనం కావాలంటే ఇక్కడ మనం మన జోరాల్లో ఒకసారి తిప్పుదాం, మన నాగాన్ సార్ తిప్పుతాం, శీలం తిప్పుతాం, పులిచింతలు కూడా ఎలక్ట్రిసిటీ తిప్పుతాం, అవసరం ఏదో కొనిస్తాం కానీ మంచి నీళ్ళని కొనలేము కదా. మేము ఇస్తామయ్యా అని చెప్తుంటే దాని గురించి మాట్లాడతాం అనేసి ఏ టీఎంసీలు ఎక్స్ట్రా తీసుకున్నారని నాగాన్ సార్ పాటు పోలీసులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన దౌర్భాగ్యత తీసుకొచ్చిన రాజకీయాలను తిట్టాలండి. తెలుగు ప్రజలు ఎన్నాళ్ళు వర్తిస్తారు వీళ్ళు స్వార్థం కోసం ఎన్నాళ్ళు వర్తిస్తారు. ఒకళ్ళేమో మొత్తం మాకు పోలవరం సేవ అయిందంటే మాకు ఒకళ్ళే అంటారు. కాదు మీరు అన్యాయం చేస్తున్నారు, 300 టీఎంసీ 200 దోపిడీ. ఏంటంటే దోపిడీ చేసేది సముద్రంలో పోయే నీళ్లు. ఇప్పుడు గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 1400 టీఎంసీ ఏదైతే అలాట్మెంట్ చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చేసిందో డివైడ్ చేయాలా. కొన్ని ప్రాజెక్టులకే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాసింది ఏం ఫైనల్ కాదండి.
దాన్ని ఒప్పుకున్నాం మనం శ్రీకృష్ణ కమిటీ ఒప్పుకున్నామా రాష్ట్రం కాబట్టి చాలా చేంజ్ చేయాలి కదా చేంజ్ చేయాలి కాదు కదా ఇవాళ ఎవరు మాట్లాడుకోవచ్చు మళ్ళీ ట్రిబ్యునల్ మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు నిజంగా ఇంకోటి అడుగుతాం ఇవాళ ధవళేశ్వరం బ్యారేజ్ కింద ఒక్క చుక్క కూడా మనం ఆపడానికి లేదు సముద్రంలోకి ఎన్ని వేల టీఎంసీలు పోతుంటే ఒక 100 టీఎంసీలు అక్కడ తీసుకెళ్తే ఇది తప్ప ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చెప్తున్నా దయచేసి తెలంగాణలో ఉన్న మిత్రులకు చెప్తున్నా మొన్నే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద బొంద పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ని బడ్జెట్లో దుర్మార్గంగా హేయంగా క్రూరంగా పాపాత్మకంగా దొంగ దెబ్బతీసింది దాంట్లో 135 అడ్డు డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద మేము కంప్లీట్ చేసి మా దృష్టిలో కంప్లీట్ అయిపోయిందంటే మా బాధ్యతని రాసి పడేసింది దొంగతనంగా 36 తర్వాత 38వ పాయింట్ బడ్జెట్లో వేరే అంకంలో పెట్టింది డైరెక్ట్గా చేసే ధైర్యం లేక ఎందుకంటే పార్లమెంట్ చట్టంలో పోలవరం తన బాధ్యతని కాకుండా తప్పించుకుని దొబ్బేసింది ఎస్ ఇవాళ ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి జపాన్ వరకు చూసుకున్న ఆస్ట్రేలియా నుంచి ఇవాళ కెనడా వరకు చూసుకున్న డెడ్ స్టోరేజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్లో డెడ్ స్టోరేజ్కి పరిమితమైన ప్రాజెక్ట్ లేదు అది పోలవరమే ఇవాళ ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడకుండా ఇంకో కోణం మీరు చెప్తున్నారు ఇంకో కోణం అసలు దీన్ని ఇంకొక దీనికి సంబంధించి అసలు ఏం అసలు కాదండి నాకు అర్థం కాదు ఇదిగో ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదండి ఇదిగో ఇదిగోండి ఇదేమో పోలవరం ఇక్కడ పోలవరం కట్టారు ఇక్కడ నుంచి ఇలా ఎత్తి ఇది కృష్ణానదిలోకి నీళ్ళు తీసుకొస్తున్నారు అంటే 180 ఫీట్లు లోపండి దీన్నంట ఇక్కడేమో ఇదేమో శ్రీశైలం ఉంది 885 అడుగులు మ్యాక్సిమం ఉంది 800 కూడా నీళ్ళు రావచ్చు ఇది 700 750 ఉంటుంది బనకచెర్ల ఇంకా లోపే ఉంది అంటే మన రిజర్వాయర్ కడితే కొంచెం పెరగవచ్చు లెవెల్ ఇక్కడ 100 నుంచి 500 600 700కి ఇక్కడి నుంచి ఎత్తిపోతానంటారేంటి పైనుంచి వచ్చే నీళ్ళు ఏమంటారేంటి మనకి ఇటు నుంచి పోలవరం ఉంది కదా అని అంటారు మీరు అది కాదండి అసలు పైనుంచి నేను అంద బాధ అండి బొల్లేపల్లి రిజర్వాయర్కి ఉండాలని నేను కూడా వెళ్ళి సభలో పాల్గొన్నాను బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టాలి అక్కడ క్షుభిత ప్రాంతాలైనా కొంతవరకు తీసుకెళ్ళదు అది డబ్బులు ఎక్కడ ఉన్నాయండి నేను అంటున్నాను నాగార్జున సార్ స్టేజ్ 2 అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది బై సప్లిమెంటింగ్ వాటర్ ఫ్రమ్ కృష్ణ బట్ నేను అడుగుతున్నాను అలా పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేస్తే దాంట్లో లైవ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేయకుండా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు కాంట్రాక్టుల కోసమా వాళ్ళు పోలవరం గురించి మీరు మాట్లాడకుండా ఎన్ని మాట్లాడింటే నాకు అర్థం కాదు పోలవరం హైట్ని కూడా తగ్గించారని చెప్పేసి ఇప్పుడు నేనేనండి మాట్లాడేది ఎవరిని ఉంటే చెప్పండి మీటింగ్లో మేమంటే నాతో పాటు మిత్రులు పెద్దలు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు జేడి లక్ష్మణ్ గారు రైతాంగ నిపుణులు మేమంతా మీటింగ్ పెట్టాము తిరుపతిలో పెట్టాం నేను లక్ష్మణ్ గారు గుంటూరులో పెట్టాం విజయవాడలో పెట్టాం విశాఖపట్నం పెట్టాం మరి అంటే పత్రికలో 99% రాలేదు వదిలేసిండి మీడియాలో కానీ మేము తిరుగుతానే ఉన్నాం కదా మళ్ళా చెప్తున్నా పోలవరం విషయంలో నమ్మద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం అలా పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తే అక్కడి నుంచి మీరు ఎన్ని నీళ్ళు ఎత్తిపోస్తారు దానికి ఉండే కెపాసిటీ ఏంటి 119.4 టీఎంసీలో డెడ్ స్టోరేజ్లో ఏం చేస్తారు మీరు అక్కడి నుంచి మళ్ళీ కృష్ణానదిలో పోసి అక్కడి నుంచి మళ్ళీ 700 ఫీట్లకి ఎత్తడం ఏంటి శ్రీశైలంలో కోయినా డ్యామ్ దగ్గర మాట్లాడుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి ఆ పవర్ నేను ఇస్తానే బాబు అని 200 టీఎంసీలు తీసుకురండి అది జల 400 మెగావాట్లు 500 మెగావాట్లు 700 మెగావాట్లు ఇలాంటివి పెట్టుకుంటే ఎక్స్ట్రా మన విద్యుత్తు పోలవరం 900 మెగావాట్లు రావాల్సింది ఇప్పుడు అది తగ్గిపోయి ఎదురు పెట్టాల్సి వస్తుంది ఎత్తిపోతలకి అందువలన నా హంబుల్ రిక్వెస్ట్ నేను చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తే ఎవరికి రాజకీయాలు కులాలు మత పిచ్చ ఉన్నాళ్ళు వ్యతిరేకించుకోండి నేను చెప్పిన మాట అయితే ఆలకించండి ఆ పైన ఉన్న మహారాష్ట్రలో ఉన్న 200-300 టీఎంసీలు ఉప్పు నీటిలో కలిపేస్తున్నారు అగస్త్య స్థానం అంటే ఎవరికి దక్కని స్థానంలాగా అలా అయిపోతుందని ఉప్పు నీటిలో వాటర్ తాగునీటిని కలిపేస్తానంటే ఉపమానం దానికి సరికాపైనా చెప్తున్నాను అది బతిమాలుకుని ఆ విద్యుత్ ఇస్తామయ్యా బాబు మాకు ₹2 దొరుకుతుంది నువ్వు నీళ్లు మాకు 300 టీఎంసీ ఇచ్చని ఆ శ్రీశైలం దగ్గర ఆపుకుని గలగల అది జలపాతంలాగా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ అంటే ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి వాటర్ వచ్చి కొంచెం వెడల్పు చేసుకుని సరిపోద్దండి ఇటేపు ఏమో తెలుగుగంకి వెళ్తుంది ఇటేమో అందరి వెళ్తుంది ఇటేమో వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వ్ అలాగే మనకి క్రాస్ రెగ్యులేటర్స్ 3 చోట్ల నుంచి వెళ్తుంది ఆ కాలం అక్కడ రెగ్యులేటర్ అక్కడికి గలగలా వస్తే ప్రవాహంలో దుమ్ముక్కుంటూ వాటర్ వస్తుంది కింద నుంచి లిఫ్ట్ 1 లిఫ్ట్ 2 లిఫ్ట్ ఇక్కడ వరకు 6 బొల్లేపల్లి అక్కడి నుంచి 9 లిఫ్ట్లు పెడతారంట దీనికి ఎలక్ట్రిసిటీ ఎదురు నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందో లేదో లేకపోతే వాస్తవం ఉందో లేదో ఎందుకంటే నేను మీరు చూస్తుంటారు కదా ఇవన్నీ పరిణామాలు 27 ప్రాజెక్టులు వ్యక్తిగతంగా తిరిగా నేను ఇప్పుడు కాదండి రాష్ట్ర విభజన సమయంలో ఏంటని చెప్పి తెలంగాణ శ్రీరామ్ సాగర్ దగ్గర ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఆ మూల నుంచి ఆఖరికి మా ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు అయితే కోయినా డ్యామ్ దాకా వెళ్ళారు మేము ఎప్పటికీ డ్యాములు పై వాళ్ళు కట్టిన ప్రాజెక్టులను తిరిగి వచ్చాం నాకు ఫోటోలు ఉంటాయి అప్పుడు ఆలమట్టి మీద బహిష్కరించారు ఫోటోలు కూడా పెట్టాను ఆలమట్టి దగ్గర రాని వాళ్ళ పోలీస్ బందోబస్తు పెట్టారు మమ్మల్ని రానివ్వకుండా చెప్తున్నా అండి ఒకటి ఏదైనా సరే
నీరు అనేది మన ప్రపంచంలో ఉన్న నీటిలో ప్రపంచం నీటిలో ఇవాళ మనకు ఉపయోగపడే నీరు 2% కూడా లేదు. ఎంత ప్రెషియస్ అండి ఇవాళ. ఎలక్ట్రిసిటీ పైన సూర్యరశ్మి నుంచి వస్తుంది, గాలి నుంచి వస్తుంది. నీరుని మళ్ళీ H2O తాగడానికి సృష్టించిన పంటలకు సృష్టించగలుగుతామండి ఇవాళ. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి భావోద్వేగాలు ఉంటే ఏది ఉంటే నేను చెప్పిన టెక్నికల్ సబ్జెక్ట్ మాట్లాడి పైన తీసుకొద్దాం. ఏ టీమ్సీల గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు కొట్టుకునే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ఈ రాజకీయ నాయకులు మాత్రం గరిహిద్దాం, ఇలా వ్యవహారాన్ని కట్టిద్దాం, రెచ్చగొట్టే విధానం వద్దు. తెలుగు జాతి ఒకటే, మన ఇద్దరం కలిసి ఒక అన్నదమ్ములు, అందుకే నీళ్ళు తక్కువైతే ఆ టీమ్సీలు మన తమ్ముడు ఇద్దాం, తమ్ముడు తక్కువైతే అన్నేస్తాడు, ఇంకా తేడా వస్తే అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అంతే తప్ప ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే సిస్టమ్ ఇంకా ఎన్నాళ్ళండి. పక్కనాళ్ళు పైవాడి గురించి మాట్లాడు, తుమ్మిడి హెట్టి కట్టుకోయా అంటే 4 ఫీట్లు ఒప్పుకోలేదండి మహారాష్ట్ర. దాని గురించి షేక్ హ్యాండింగ్, దాని గురించి 16,000 కోట్లు 35,000 కోట్లు, ఇప్పుడేమో 1,20,000 1,50,000 కోట్లు తెలియదండి. అంటే దానివల్ల లాభం లేదన్న. గండి పోచమ్మ రిజర్వాయర్, మల్లాన్ సాగర్ కొన్ని కట్టారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ టోటలీ రబ్బిష్, ఐ కెనాట్ సే లైక్ దట్. ఎనీ విజ్డమ్ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అలా. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా దయచేసి అలా చేయొద్దండి. అసలే సంక్షోభ ఉంది. కేంద్ర ప్రభుత్వం బూడిద మురికి నీళ్లు నెత్తిమే కొట్టిపోతున్నారు, అది గమనించండి. సరే, కంక్లూడ్ చేస్తే చివరిగా ఏడాది పాలన పూర్తయిపోయింది కదా సార్, ఇది 11వ నెల జరుగుతుంది. సో ఏంటి సార్ మీ వ్యూ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు సరే మీరు చాలా కాలం అది ఏడాది అయిపోయింది, ఇది 11వ నెల రన్నింగ్ అవుతుంది. సో సారీ 13వ నెల రన్నింగ్ అవుతుంది. ఏం చెప్తారు మీకు? హామీల విషయంలో ఇంకా హామీలు అమలు చేయాల్సి ఉంది. ఆడబిడ్డకి 18,000 రూపాయల సంవత్సరాన్ని P4 పథకానికి అంటే అటాచ్ చేశారు, దానికి అటాచ్ చేశారు, దీని నుంచి దానికి. అదే అంటే బయట వాళ్ళు ఇచ్చేది. కానీ ఒకటి మాట్లాడే హామీ ఇచ్చే ముందరే ఆలోచించుకోవాలి. అప్పుడేం కండిషన్స్ పెట్టలేదు. 18 ఏళ్ళని ఇచ్చిన ప్రతి వాళ్ళకని ఈ కండిషన్స్ పెట్టుకుని, కండిషన్స్ నాట్ అప్లైడ్ క్లియర్గా. అందువల్ల పెట్టి ఇవాళ చేసేయటం కానీ అసలు నేను చెప్తున్నా ఆ పనులకి ఇంత ఇవ్వండి, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నా తిట్టుకున్నాను, ఐ డోంట్ మైండ్. మా ఆడబిడ్డలే అనుకుంటారు తప్పే ఉంది. కానీ ఇవాళ చెప్తున్నాను, ఆ పనులకు అవసరం వాళ్ళు ఇంకా ఇవ్వండి. నిజంగా వాళ్ళకి ఇంకా చదువుకోవాల్సిన వాళ్ళు, తర్వాత నిజంగా ఫిజికల్ డిజేబిలిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి. లేదంటే అసలు తల్లిదండ్రి లేని వాళ్ళు, వాళ్ళందరికీ అసలు ఆధారం డబ్బు అని కాదండి, వాళ్ళకి లేని సందర్భాల్లో వాళ్ళకి ఆదుకునేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అందరికీ గుత్తగా ఈ హామీలు ఇచ్చేసి గాలి అరచేతిలో వైకుంఠం చూపించి అది చేయకూడదు. సాధ్యమైనంత వరకు మరి ఆర్థిక మంత్రి ఆయన కేశవ్ గారు ఏం చేస్తున్నారో మాయాదండం ఉంది. ఇంతకుముందు బుగ్గన గారు ఎప్పుడు సూట్ కేసు పెట్టుకుని ఢిల్లీ వెళ్ళేవారంట, ఈయన కూడా వెళ్తాను. నేను ఆశ్చర్యపోయానండి. 7,000 రూపాయలు ఇవ్వటం, తర్వాత మొన్న 13,000 కోట్లు కాకపోయినా 7,000 రూపాయలు, 7,000 రూపాయలు చొప్పున ఇవ్వటం, మొన్న 13,000 కాకపోయినా 8,236 కోట్ల రూపాయలు ఎంతో ముందల. సరే విమర్శిస్తారు. గ్యాస్ బండ్లు కూడా ఇంకా రావాలంటే కొంత ప్రయత్నం నడుస్తుంది. అంటే రాష్ట్రం అదే, బట్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అంటే ఒకరోజు జరుగుతుందని కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తక్షణమే కాదు, దశలవారీగానే చేసుకుంటూ వెళ్ళారు. మే నాట్ బి ఇంత ఆలస్యం అయ్యి ఉండకపోవచ్చు చాలా విషయాల్లో, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నా హంబుల్ రిక్వెస్ట్ ఆఖరిని ఒకటే చెప్తున్నాను, ఈ కుల మత వారసత్వ రాజకీయ నాయకుల అభిమానాల కంటే భావితరాలు దెబ్బతింటున్నాయండి. ఒక తరం నష్టపోయాం. ఇవాళ మనం మళ్ళీ దీంట్లో ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మళ్ళీ తీసుకురావడం చూస్తుంది కాదు. తెలుగు జాతి 14 కోట్ల మంది తెలుగు జాతి ఒక్కటే ఉండాలి, మనం సాధించుకోగలుగుతాం. మనకి విశాఖ ఉక్కు అన్యాయం జరిగినప్పుడు ఇవాళ కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వీరభద్రం గారు, జానవిశ్లీ గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు, అందరూ సాంసర్ గారు అందరూ మనం సపోర్ట్ చేశారు. సింగరేణి కాల్ విషయంలో మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దాని తెలంగాణ కొంగు బంగారం తెలంగాణ గర్భంలో భూగర్భంలో దాన్ని ఇవాళ గుమా వ్యాపారులకు అప్పచెప్తారంటే నా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే 14 కోట్ల తెలుగు జాతి ఎవడు అవమానపడుతుంటే ఢిల్లీ నడి బజార్లో అక్కడున్న పాదుషాలకి రాణి సాహెబాలకి తలకాయ తాగడి పెట్టుకుని వేస్తే మాత్రం రాకూడదని కోరుకున్నాం. సో దాన్ని ఎప్పుడు మనం ఖండించం కూడా, అలాంటి వాటిలు జరుగుతూ ఉంటాయి. రైట్, చూద్దాం సార్ దీనికి సంబంధించిన పరిణామం ఎలా ఉంటాయి ఏంటంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చలసాని. ధన్యవాదాలు. ఇది ఈరోజు చలసాని శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హట్టి.